కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. చాలా హామీలను అమలు చేయాల్సి ఉంది. కీలకమైన సూపర్ 6 హామీలను అమలు చేయటం లేదంటూ విపక్ష వైసీపీ విమర్శలు చేస్తోంది. ఒక ఏడాది గడిచిన సూపర్ 6 లోని కీలక హామీలు స్టార్ట్ చేయకపోవడంతో ప్రజల్లో కూడా అసంతృప్తి కనిపిస్తోంది. అయితే లక్షలాది మంది తల్లులు తల్లికి వందనం పథకం కోసం ఎంతగా ఎదురు చూసినా తొలి ఏడాదిలో కూటమి సర్కార్ చేతులెత్తేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పథకం తల్లికి వందనం. ఎంతో మంది నిరుపేద తల్లిదండ్రులు ఈ పథకం కోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ కూటమి సర్కార్ ఇంతవరకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాలేదు. అప్పుడే ఒక అకాడమిక్ ఇయర్ గడిచిపోయింది. ఈ తరుణంలోనే విపక్ష వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో చెలరేగిపోతోంది. ఒకవైపు ఖజానాలో డబ్బులు లేవంటున్నారు, ఇంకోవైపు రాష్ట్రంలో సంపద సృష్టి లేదు. దీంతో తల్లికి వందనం లాంటి ప్రతిష్టాత్మకమైన పథకం అమలు విషయంలో తొలి ఏడాది మాత్రం చేతులెత్తేసింది కూటమి సర్కార్. కొన్ని పథకాల ద్వారా కొందరు మాత్రమే లబ్ధి పొందుతారు. కానీ తల్లికి వందనం, ఉచిత బస్సు పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందుతారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం అతి ముఖ్యమైన పథకం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. జూన్ లో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పినా డేట్ విషయంలోనే గందరగోళం నెలకొంది. తల్లికి వందనం పథకం ఈ ఏడాదిలో అయినా అమలవుతుందా లేదా అని ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సీఎం చంద్రబాబుపై వారికి చాలా అనుమానాలు ఉన్నా ఏదో చిన్నపాటి నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు అంటే నైవంచన, వెన్నుపోటు అని తరచూ వైసీపీ అంటూ ఉంటుంది. ఇంకోవైపు ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన అత్యంత కీలకమైన పథకాలైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అమలు కాకపోవడంతో వీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జూన్ 12 లోపే తల్లుల బ్యాంక్ అకౌంట్లలో తల్లికి వందనం డబ్బులను డిపాజిట్ చేస్తామన్నారు. తర్వాత మళ్లీ జూన్ 14వ తేదీ ఎందుకు తెరపైకి వచ్చింది అన్నది అంతు చిక్కటం లేదు. ఇలా తేదీ మార్చడం తల్లులకు ఆందోళన కలిగించేదే. ఎందుకంటే చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకోరని, ఇచ్చిన హామీలు నెరవేర్చరనే ఆరోపణలు వైసీపీ నుంచి ఉన్నాయి. అయితే సంవత్సరం పాటు ఆగిన తల్లులు మరో 2 రోజులు ఆగలేరా అంటే ఆగగలరు. తల్లులకు సహనం ఎక్కువ కాబట్టి వారు ఖచ్చితంగా ఆగుతారు. అయితే ఆగిన తర్వాత జూన్ 14 నాటికైనా ఖచ్చితంగా మనీ అకౌంట్లలో జమ అయి తీరాలి. లేదంటే సీఎం మాటకు విలువ ఉండదు. వైసీపీ విమర్శలకు వెయిటేజ్ పెరుగుతుంది. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి ఖర్చు భారీగా ఉంటుంది. ప్రభుత్వంపై పెనుభారం పడుతుంది. ఎంత ఖర్చు అయినా సరే ఇచ్చిన హామీ అమలు చేయక తప్పదు. సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లిదండ్రులపై చాలా రకాలుగా భారం పడుతుంది. ముఖ్యంగా ఫీజులతో పాటు పుస్తకాలు, ఇతరత్ర ఖర్చులు ఉంటాయి. ఆ సమయంలో చాలా మంది అప్పులు కూడా చేస్తారు. సరిగ్గా అటువంటి సమయంలోనే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పేరిట సాయం చేస్తే లబ్ధిదారులు హర్షిస్తారు. మరి ఈ పథకాన్ని అమల్లోకి తెస్తారా లేదా అన్నది ఈ నెలలోనే తేలబోతోంది.